నరసరావుపేట కాపు సంఘం రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 78వ జయంతి సందర్భంగా పట్టణంలోని కోట సెంటర్, బరంపేట, గుంటూరు రోడ్డు, సాయినగర్, పల్నాడు బస్టాండ్ సెంటర్ లో రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా బడుగు బలహీన వర్గాలకు, కార్మిక కక్షకులకు వారికి ప్రతినిధిగా సహాయ సహకారాలు అందించారని, విజయవాడ పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఘనత వంగవీటి మోహన్ రంగాదేనని అన్నారు. వంగవీటి మోహన్ రంగా గారి జయంతి వేడుకలు యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి రాధారంగ మిత్రమండలి కమిటీ వారిని, అలానే రంగా గారి అభిమానులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, మరి రంగా గారు చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఆయన యొక్క జ్ఞాపకాలని మరీ గుర్తు చేసుకోవడం కారణం ఏంటంటే, ఆయన కుల మతాలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడటమే ఆయన చేసినటువంటి సేవ. అందువల్లనే ఆయన ఈరోజు ప్రజల గుండెల్లో చిరస్థాయికి ఉండిపోవడం జరిగింది. అందుకని గత ప్రభుత్వంలో ఒక దారుణమైనటువంటి సంఘటన జరిగింది. అన్ని జిల్లాలకి అందరి నాయకులు పేర్లు పెట్టారు, ఒక్కో జిల్లాకు ఒక్కళ్ళు. కనీసం ఈ కూటమి ప్రభుత్వంలో అయినా సరే ఆలోచించి వంగవీటి మోహన్ రంగా గారిని ఒక జిల్లా పేరు పెట్టాలని, ఇది యావత్ రంగా గారి అభిమానులందరూ కూడా యొక్క ఆకాంక్ష. ఇవాళ ఏ పార్టీ అయినా సరే రంగా గారి ఫోటో లేకుండా ఏ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. అలా ఈరోజు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగారావు గారి 78వ జయంతి సందర్భంగా నరసరావుపేట పట్టణ కాపు సంఘం రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలు నరసరావుపేట పట్టణంలోని రంగా గారి విగ్రహాల వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. నేటి యువతరానికి ఆయన ఆశయ సాధన కోసం, నేటి యువతరాన్ని కార్యోన్ముఖులు చేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగా గారు అంటే జయంతులకు, విగ్రహాలకు గుర్తు, జయంతికో వర్ధంతికో గుర్తొచ్చే పేరు కాదు ఆయనది. పేద ప్రజల గుండె చప్పుడు ఆయన పేరు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా వంగవీటి మోహన్ రంగా గారు అంటే ఆయన నింపిన స్థైర్యం, ఆయన ఇచ్చిన ధైర్యం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పటికీ శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఎప్పటి నుంచో కూడా ఆయన పేరును ఒక జిల్లాను ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వాన్ని జయంతి సందర్భంగా ఈ రోజున కాపు సంఘీయులందరూ కూడా, ఎందుకంటే ఒక కాపులకే కాదు బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగిందంటే విజయవాడలో ఉన్నటువంటి కార్మికులకు, కర్షకులకు, రిక్షా కార్మికులకు కూడా యూనియన్లు ఏర్పాటు చేసి వారి శ్రమ దోపిడీ జరుగుతున్నటువంటి ఆ టైంలో శ్రమ దోపిడీని అడ్డుకొని పేద ప్రజల కోసం నిలబడి ప్రాణాలు సైతం కూడా పోగొట్టుకున్నటువంటి వ్యక్తి పిఎం రంగా గారు. అంతేకాదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీని నిలబెట్టి, ఒక ప్రాంతీయ పార్టీగా ఒక కమ్యూనిటీని పోగు చేసి ఒక ముఖ్యమంత్రి అయ్యే స్థాయిని కూడా ఉందని చెప్పేసి కాపు సంఘాన్ని, కాపు కులాన్ని కూడా ముందుకు తీసుకెళ్లినటువంటి మహోన్నత వ్యక్తి పిఎం రంగా గారు. అలాంటి ఆయన ఆశయ సాధనలో మనమందరం కూడా రాబోయే కాలంలో ప్రతి ఒక్కరం కూడా మనం కష్టపడతా ఉన్నాం. ఎక్కడా న్యాయం జరగదు.